వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కడ చూసినా ఒకటే చర్చ, అదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఈ బైపోల్లో నెగ్గి తమ పట్టు నిలుపుకోవాలని మూడు ప్రధాన పార్టీలు విస్తృతంగా అక్కడ ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ఇక ప్రధాన పార్టీల తరఫున స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నేను సైతం అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచార రంగంలోకి దిగుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరు ఉధృతంగా సాగుతోంది. మూడు ప్రధాన పార్టీల మధ్య ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ సీఎం రేవంత్ రెడ్డి వచ్చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రచారాన్ని హోరెత్తించేందుకు రోడ్ షోలు నిర్వహించనున్నారు. కంటైన్మెంట్ రిజల్ట్ ను ఇక్కడ కూడా రిపీట్ చేయాలని భావిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో గెలుపు రేవంత్ పాలనకు రిఫరెండంగా మారనుంది. అందుకే ఎలాగైనా గెలిచి తీరాలని భావిస్తున్నారు. దీని ఎఫెక్ట్ గ్రేటర్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక్కడ గెలుపు కాంగ్రెస్ కు అనివార్యంగా మారింది. అటు రేవంత్ రాజకీయ భవిష్యత్తు కూడా ఈ ఎన్నికలతోనే ఆధారపడి ఉంది. అందుకే స్వయంగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపోతే త్రిముఖ పోరులో మూడు పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు సీనియర్ నేతలు క్యాంపెయిన్ చేస్తున్నారు. దీపక్ రెడ్డిని గెలిపిస్తే జూబ్లీహిల్స్ ను మరింత అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎలాంటి డెవలప్ జరగలేదన్నారు. ఇప్పుడు బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అటు బీఆర్ఎస్ కూడా సిట్టింగ్ సీటును వదులుకునేందుకు సిద్ధంగా లేదు. కేటీఆర్, హరీష్ రావు జోరుగా ప్రచారం చేస్తున్నారు. అటు కేసీఆర్ కూడా హైదరాబాద్ లోనే మకాం వేసి నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ప్రజలను ఎలా మచ్చిక చేసుకోవాలనే విషయంపై డైరెక్షన్స్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి మంత్రులు కాళ్లకు బలపం కట్టుకునే మాదిరిగా గల్లీ గల్లీలో ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పథకాలు, హామీల అమలును వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వంతు వచ్చింది. హైకమాండ్ సూచనల మేరకు స్వయంగా సీఎం కూడా రంగంలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓ భారీ బహిరంగ సభ, రోడ్ షోలు నిర్వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపు ఈసారి అంత ఆషామాషిగా లేదు. ఫుల్ టైట్ గా కనిపిస్తోంది. అధికార పార్టీకి విపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కొన్ని సర్వేలు కూడా అదే విషయాన్ని తెలియజేయడంతో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 30-31 తేదీలో రోడ్ షోలతో కార్యకర్తల్లో కొత్త జోష్ నింపనున్నారు. నవంబర్లో 4-5 తేదీల్లోనూ రెండోసారి కూడా రోడ్ షోలో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ వెల్ఫేర్ స్కీమ్స్, 20 నెలల పాలనను ప్రజలకు వివరించనున్నారు. నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను వేడుకోనున్నారు సీఎం. ప్రభుత్వం సాధించిన విజయాలు, ఎన్నికల హామీల అమలుకు సంబంధించి కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేయాలని భావిస్తున్నారు. చూడాలి మరి రేవంత్ రాకతో జూబ్లీహిల్స్ లో ఈక్వేషన్స్ మొత్తం చేంజ్ అవుతాయో లేదో అనేది. ఓవర్ ఇంకోటి వచ్చిందా అండి? అది